హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు హేము కృతిక వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. యాక్చువల్గా రెండు పేర్లు ఒకటే, కానీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని చెప్పేసి సింపుల్ లివింగ్ విత్ హెచ్కే అని పెట్టాను. ఇంతకీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి టాపిక్ క్లీనింగ్ రొటీన్. యాక్చువల్గా మంత్లీ క్లీనింగ్ అనగానే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ కొంచెం ఒక 1 or 2 times మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇది కంపల్సరీ చేయాలి అని అది మనకు అలవాటైపోతుంది. కమింగ్ టు ద వీడియో, రీసెంట్గా నేను వీడియో రెగ్యులర్గా అప్లోడ్స్ అయితే చేయట్లేదు. అది నా మిస్టేకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. కానీ 2026 నుంచి ఇది ఒక ప్రాక్టీస్ చేసుకుంటాను, కంపల్సరీ నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియోని ఇట్లా చెప్తే కనుక నేను దీంట్లో అయినా కన్సిస్టెంట్గా ఉంటాను అని చెప్పేసి ఈ మాట అయితే చెప్తున్నాను. ఇంకా డైలీ క్లీనింగ్ రొటీన్కి వచ్చేసేటప్పటికల్లా యూజువల్గా డీప్ క్లీనింగ్ అనేది వన్స్ ఇన్ ఎ మంత్ చేస్తాను, లేదు ఫ్యూ వీక్స్కి ఒకసారి చేస్తానన్నమాట. మామూలుగా డైలీ కొంచెం టైం అనేది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కేటాయించి తప్పకుండా క్లీనింగ్ అనేది ఒక 15 to 20 minutesలో కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజు ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు క్లీనింగ్ రొటీన్ పెట్టేసుకుందాం, మంత్లీ క్లీనింగ్ అని చెప్పేసి పెట్టుకున్నాను. యూజువల్గా మంత్లీ క్లీనింగ్ అనేది నా పీరియడ్స్ తర్వాత పెట్టుకుంటాను. ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి హేమన్యని ఇంకా సత్యాన్ని కొంచెం హెల్ప్ అడిగాను. వీడియో వరకే మీరు చెయ్యండి, మిగతాదంతా నేను చేసేసుకుంటున్నాను, నేను వీడియో తీసేంత వరకు మీరు హెల్ప్ చేయండి, తర్వాత నేను వచ్చేసి ఫాలో అప్ చేసుకుంటాను అని చెప్పారు. సరే వీడియో కదా సరే అని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు. యూజువల్గా కృతిక కూడా ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ ఓవర్ ఎంథ్యూజియాజం అయితే చేస్తూ ఉంది. డైలీ లైఫ్లో అయితే నెసరీ క్లీనింగ్ మాత్రమే చేసుకుంటే చాలు. ఎవ్రీ మార్నింగ్ కిడ్స్ స్కూల్కి పంపించిన తర్వాత, ఎక్సర్సైజ్ అయిన తర్వాత అరౌండ్ 40 minutes to 1 hour క్లీనింగ్ కాంప్లిమెంటరీ కంపల్సరీ చేస్తాను, ఒక 15 to 20 minutes. లాండ్రీ బట్టలు ఉంటే వేసేసుకుంటాను, లేకపోతే క్లీనింగ్ టైంలో మొత్తం అంతా డస్టింగ్ చేసేసుకుంటాను. అక్కడక్కడ వంట దగ్గర ఏమేమి సామాన్లు ఇచ్చేసాను అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ కృతిక వచ్చేసి చెప్పులు కూడా తనకి హ్యాబిట్ చేస్తున్నాను అనమాట. స్కూల్ నుంచి రాగానే చెప్పుల స్టాండ్లో కంపల్సరీ చెప్పులు అనేది పెట్టేసేయాలి అని చెప్పి. సో కృతిక వచ్చేసి ఇక్కడ ఆ హ్యాబిట్ని బిల్డ్ చేసుకుంటుంది. మామూలుగా మంత్లీ వన్స్ నాది క్లీనింగ్ రొటీన్ 5th day అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకునేటప్పుడు యూజువల్గా సత్య ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ నాకు ఈ కర్టన్స్ అన్నీ తీయటంలో, మళ్ళీ కర్టన్స్ వేయటంలో కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. హస్బెండ్స్ని ఎప్పుడు మనం చెయ్యాలి అని అడగకూడదండి, వాళ్ళ ఇష్టంగా మనం కష్టపడుతున్నామంటే వాళ్ళే చేస్తారు. అప్పుడు వాళ్ళకి మన మీద ప్రేమ ఉన్నట్లు లెక్క అనేది నా ఫీలింగ్ అనమాట. దట్టు మనం చేస్తామంటే వైఫ్ అండ్ హస్బెండ్గా, మదర్ అండ్ ఫాదర్గా పిల్లలు కూడా కొంచెం అలవాటు చేసుకుని వాళ్ళు కూడా ఈ హ్యాబిట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటారు వాళ్ళు చేస్తా అంటే అనేది నా ఒపీనియన్. అందుకని చెప్పేసి అందరూ ఉన్నప్పుడు మాత్రమే మంత్లీ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకి అనిపించాలి. ఇల్లు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా డజంట్ మ్యాటర్ అండి, సామాన్లు ఎన్ని పెంచుకుంటే మనకు వర్క్ అంత పెరుగుతుంది అనేది నా ఒపీనియన్. కానీ నెసరీ వస్తువులన్నీ కూడా ఇంట్లో ఉండాలి అని చెప్పేసి కొన్ని అయితే కొంటూ ఉంటాం కదా, వాటిల్ని నీట్గా సర్దుకోవాలి అంటే మనకి ఆ రొటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇఫ్ వి టేక్ ఎగ్జంప్షన్స్ కనుక మనం తీసుకుంటే కిడ్స్ కూడా అదే ఫాలో అయ్యి ఎగ్జంప్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ బ్రేక్ అనేది రాకుండా వాళ్ళని కూడా ఈ వర్క్స్లో ఎంగేజ్ చేసుకుని మనం హెల్ప్ అడిగామనుకోండి, ఈ పని చెయ్యి అని అనకుండా వాళ్ళని ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తారా అన్నామనుకోండి, వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎస్పెషల్లీ నా ఎల్డర్ కిడ్కి కొంచెం లేజినెస్ కొంచెం ఎక్కువ అనమాట. అంటే లేజీ అని కాదు, నువ్వు చేయగలుగుతావమ్మా అని చెప్పగానే తను బాగా ఎంథూజియాజం ఫీల్ అయ్యి మొత్తం చేసేస్తుంది, కానీ చేయనప్పుడు మాత్రం అస్సలు చేయదు. అందుకని చెప్పేసి మాతో పాటు ఇలా హెల్ప్ చేయమ్మా అంటే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది. చిన్న పాప మాత్రం ఇంకా చిన్నదే కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది, తన వర్క్స్ తను చేసుకుంటుంది, కానీ తను ఎక్కువ మెస్ అయితే బాగా క్రియేట్ చేస్తుంది ఇంట్లో. ఈ అన్నిట్లో నేను డిసిప్లైన్గా ఉంటే వాళ్ళు కూడా డిసిప్లైన్గా ఉంటారు అని చెప్పేసి రొటీన్స్
అనేది హౌస్ వైఫ్కి కంపల్సరీ బిల్డ్ చేసుకుంటే కనుక హౌస్ వైఫ్స్ ఈ టైంలో ఇది చెయ్యాలి అని చెప్పి ఒక డైరీ మెయింటైన్ చేసో లేకపోతే కనుక ఒక నోట్ ఎక్కడైనా పెట్టేసి డైలీ రొటీన్స్ ఇవి ఉంటాయి, మంత్లీ రొటీన్స్ ఇది ఉంటుంది, మంత్లీ ఒకసారి వచ్చేసి బాత్రూమ్స్ అండ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటే అది మంత్లీ రొటీన్స్లోకి వస్తుంది. డైలీ వచ్చేసి కిచెన్ మనం తీసిన వస్తువులు తీసినట్టు పెట్టేసి మొత్తం క్లీన్ చేసి డస్టింగ్ చేసుకుంటే కనుక అది డైలీ రొటీన్స్లోకి వస్తుంది. బెడ్రూమ్ అంటారా, పక్కలు వేసేటప్పుడే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి అసలు అది మ్యాటరే కాదు. హాల్ అంటారా, ఇంకెప్పుడు మనం హాల్లో కూర్చోవాలి అని అనుకున్నా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుని కొంచెం సేపు మొత్తం అంతా బుక్స్ అయితే బుక్స్ తీసేసి దాని తర్వాత గ్లాసెస్ ఉంటే గ్లాసెస్ ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టేస్తే హాల్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకా కిడ్స్ సెక్షన్ అంటారా, కిడ్స్ సెక్షన్ అయితే కనుక నెవర్ అండ్ ప్రాసెస్, ఎప్పుడు కూడా తీస్తూనే ఉంటారు పెడతానే ఉంటారు. ఇది డస్టింగ్ వచ్చేసి నేను 2 monthsకి ఒకసారి చేసుకుంటాను. అప్పుడప్పుడు కిడ్స్నే మధ్యలో సర్దేస్తూ ఉండండి మీరు తీసిన వస్తువులు అంటే దానికి ఎక్కడికక్కడ బాస్కెట్స్ పెట్టేశాను కాబట్టి వాళ్ళు నీట్గా సర్దేస్తారు. ఇంకా 2 monthsకి ఒకసారి మాత్రం నేను డస్టింగ్ చేసుకుంటాను. ఈరోజు నాకు ఈ బుక్ షెల్ఫ్ చాలా రోజులు అయింది అని చెప్పేసి ఈరోజు బుక్ షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుందామని అనుకున్నాను. యూజువల్గా బుక్ షెల్ఫ్ వచ్చేసి 6 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను, అది చాలు. ఎందుకంటే ఈ రూమ్లోకి ఎక్కువ మేము తిరగము, నేను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. దాంతోపాటు ఇక్కడ డస్ట్ తక్కువ వస్తుంది కాబట్టి ఈ బుక్స్ అనేది 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటాను, అది సరిపోతుంది. ఈ ర్యాక్ బై ద వే ఈ ర్యాక్ మొత్తం అంతా సత్యది. ఈ బుక్స్లో అన్నిట్లో కూడా భారతి ఈనాడులో కొన్ని రీడింగ్ ఉంటాయి కదా, అవన్నీ మెటీరియల్స్, కొన్ని నాలెడ్జ్ గురించి, కొన్ని హెచ్ఆర్ గురించి, కొన్ని పబ్లిక్ స్పీకింగ్ గురించి ఇట్లాంటి బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పిల్లలకి వచ్చేసి ఇందాక చూపించాను కదా డైనింగ్ స్టడీ ఏరియా అని చెప్పేసి ఆ స్టడీ ఏరియా దగ్గర బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ వచ్చేసి రామాయణం, మహాభారతం, దాని తర్వాత ఎకోపీడియా, కొన్ని మళ్ళీ ఎర్త్ గురించి, ల్యాండ్లో ఎంత ఫామ్ ఉంది అని సోషల్ నాలెడ్జ్ గురించి ఈ బుక్స్ అయితే అక్కడ పెట్టాను. పిల్లలు ఎవ్రీడే నైట్ 10 minutes పాటు బుక్స్ అనేది రీడ్ చేస్తారు. చిన్న పాపకి అయితే మాత్రం నేను స్టోరీస్ చెప్తాను, పెద్ద పాప అయితే మాత్రం తన స్టోరీస్ రీడ్ చేసి దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా రాయడానికి ట్రై చేస్తుంది. ఒక 10 minutes హ్యాబిట్ ఎవ్రీడే. దీన్ని మనం కన్సిస్టెన్సీగా చేయాలి అని అంటే కంపల్సరీ వెనకాల పడాల్సిందే. అందుకని నేనేం ఫీల్ అవుతానంటే డిసిప్లైన్గా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ డిసిప్లైన్గా ఉండాలి. అదే కనుక మనకు రొటీన్స్ లేకపోతే కనుక హౌస్ వైఫ్ లైఫ్ కూడా చాలా డిస్టర్బింగ్ అండ్ కన్ఫ్యూజన్గా ఉంటుందని అనుకుంటాను. లైఫ్ ఈజీ అవ్వాలి అంటే రొటీన్స్ అనేది కంపల్సరీ. మొబైల్ ఫోన్స్ ఒక డేంజరస్ థింగ్ అండి. యాక్చువల్గా గ్యాడ్జెట్స్ మనం అన్నెసరీ టైంలో వాడుతూ ఉన్నాం అనుకోండి ఆ సర్ఫింగ్లోనే అయిపోతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, చేయాలనుకున్న పని చెయ్యము, ఎక్స్క్యూజెస్ వచ్చేస్తాయి. దాని తర్వాత 30 to 40 minutes ఎట్లా అయిపోయిందో తెలీదు, ఆ టైంలో జరిగే పనులన్నీ డిలే అయిపోతాయి. సో నేను యూజువల్గా ఫోన్ చూసేది మాత్రం చిన్న పాప పడుకోవడానికి టైం పడుతుంది. అది మెసులుతూ ఉన్న టైంలో ఒక 15 to 20 minutes టైం పడుతుంది అనమాట. తను ఫోన్ చూడకుండా నేనైతే అక్కడ పక్కన పెట్టి తను పడుకునే టైంలో నేను ఆ 15 to 20 minutes సర్వ్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ మార్నింగ్ నా ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఆ రిలాక్సేషన్ పీరియడ్లో ఒక 15 minutes పాటు ఫోన్ చూస్తాను. దాని తర్వాత నేను ఫోన్ అనేది ముట్టుకోను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఎప్పుడు కంప్లైంట్ ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు నీకు ఫోన్ చేసినా సరే అన్రీచబుల్ వస్తుంది, లేకపోతే నువ్వు ఫోన్ పిక్ చేయవు, ఇంకోసారి నీకు కాల్ చేయము అంటారు. కానీ వాళ్ళకి తెలుసు నేను ఫోన్ పక్కన పడేసి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అని చెప్పి, అందుకే ఎక్స్క్యూజ్ చేస్తారు. ఆ తర్వాత నాకు అసలు టైం ఉండాలి అని అంటే ఎక్కువ టైం ఉండదు అని అనిపిస్తుంది, ఎప్పుడు బిజీగానే ఉంటాను అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ కృతిక 4 years బేబీ కాబట్టి తనకి ఎప్పుడు నేను అరౌండ్లోనే ఉండాలి, తన చుట్టూతో నేను ఉండాలి అని చెప్పి అంటది. ఒకవేళ కనుక నేను లేననుకోండి ఇట్లా గోడల మీద పిచ్చి గీతలు అట్లా గీసేస్తూ ఉంటుంది. తన్ని డిసిప్లిన్లో పెట్టాలి అంటే తన వెనకాల ఎప్పుడూ నేను తిరుగుతూనే ఉండాలి, అన్నీ కూడా మెస్సీగా చేసేస్తూ ఉంటుంది. అదంతా నేను నీట్గా చేసుకుంటానే ఉండాలి. ఇంకపోతే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. హేమన్య పొద్దున్నే లెగవగానే తన బెడ్షీట్ తను మడత పెట్టేసుకోమంటే తను మడత పెట్టేసుకుంటుంది. యూజువల్గా లెగవగానే సత్య మడత పెట్టేస్తారు అందరు బెడ్షీట్స్, లేకపోతే కనుక హేమన్యని మడత పెట్టమంటే మొత్తం మడత పెట్టేసి తన తర్వాత మార్నింగ్ టైమ్స్లో యోగాకి వెళ్ళిపోతుంది. 6:30 to 7:30 తన యోగాకి టైం అనమాట. 6 o'clock లెగుస్తుంది, బ్రష్ చేస్తుంది, ఇట్లాంటిది ఏదైనా చిన్న పనులు ఉంటే చేసేసి 6:30 కల్లా యోగాకి వెళ్ళిపోతుంది. 7:30 కల్లా వచ్చి రెడీ అయిపోయి 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతుంది.
ఉంటుంది. ఇది తన రొటీన్. పిల్లలు యూజువల్గా అందరి రొటీన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి నా ఒపీనియన్ ప్రకారం. అంటే మన ఇంట్లో మన అవసరాలకు తగ్గట్టు మన పిల్లలకు తగ్గట్టు కొన్ని రొటీన్స్ అనేవి సెట్ చేసుకుంటాం కదా. ఇది అందరికీ వర్తించదు. ఒకరి రొటీన్స్ ఒకరికి వర్తించదు. ఆ రొటీన్స్ అనేది మనకు మనం నోట్ డౌన్ చేసుకుని డే మొత్తంలో మనకి ఏమేం పనులు ఉన్నాయి, ఏమేం చేయాలి, డైలీ ఏం చేయాలి, వీక్లీ ఏం చేయాలి, మంత్లీ ఏం చేయాలని నోట్ డౌన్ చేసుకుని ఎప్పటికప్పుడు అది కరెక్ట్ చేసుకుంటా మళ్ళీ ఈ టైంలో ఏం పని చేయొచ్చు అని చెప్పి మనం నోట్ డౌన్ చేసుకుంటే కంపల్సరీ పేపర్ మీద అని పెడితే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అట్లా మనం రొటీన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనం పక్కన వాళ్ళు ఇది ఈ టైంలో చేస్తున్నారు కదా, మనం ఇది చెయ్యాలి అంటే అది యూజువల్గా జరగకపోవచ్చు, నాకు జరగకపోవచ్చు. ఇది ఈ టైంకే చెయ్యాలి అని పెట్టుకుంటే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. స్ట్రెస్ లేకుండా మనకు ఖాళీ టైం ఎప్పుడుందో మనం చూసుకుని ఆ టైం ప్రకారం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం హ్యాపీగా నీట్గా ఇల్లు అనేది ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీకు మెయిన్ ఇంకొక పాయింట్ చెప్పనా, ఎప్పుడు కూడా సామాన్లు పెంచుకుంటే అది పెరుగుతూనే ఉంటాయి, తరగవు. కాబట్టి సామాన్లు ఎంత లిమిటెడ్గా ఉంటే అంత మంచిది. నేనైతే మాత్రం సామాన్ల కోసం ఒక ఎక్స్ట్రా కిచెనే కట్టించాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. అది కౌంటర్ టాప్ సెట్ చేసి ఆ ఎక్స్ట్రా కిచెన్లో నాకు అనవసరమైన సామాన్లు, నాకు కావాల్సినవన్నీ కొనుక్కునేవన్నీ బయట డంప్ చేస్తాను అనమాట. ఇక్కడ మినిమం సామాన్లు మాత్రమే పెట్టుకుంటాను. సో కిచెన్ నీట్గా ఉండటానికి ఈ గాజు సీసాలన్నీ కొన్నాయి కాదు, ఆర్గానిక్వి తీసుకొస్తాను కాబట్టి ఆయిల్ సీసాలు, నెయ్యి సీసాలతో ఆ సీసాలన్నీ కూడా నేను బిల్డ్ చేసుకున్నాను. కిచెన్లో అన్ని గ్రాసరీస్కి అయ్యే యూజ్ చేస్తాను. గ్రామీలో సరుకులు తీసుకొస్తాను కాబట్టి వాళ్ళు ఎక్కువ గాజువే ఇస్తారు, ఎకో ఫ్రెండ్లీ. మోస్ట్లీ హౌస్ నీట్గా ఉండాలంటే మన మైండ్ సెట్ నీట్గా ఉండాలి అని చెప్పేసి నా ఒపీనియన్. పెద్ద హౌస్ అయితే నీట్గా ఉంటుంది, చిన్న హౌస్ అయితే నీట్గా ఉండదు అని కాదు. ఎన్ని సామాన్లు పెంచుకుంటే అంత మెస్సీగా మనము మళ్ళీ ఆ క్లటర్ని అంతా క్లియర్ చేయాలి. అందుకే స్మాల్ హౌస్ అయినా బిగ్ హౌస్ అయినా సామాన్లు తక్కువ మినిమంగా ఉంచుకుంటే మనం హ్యాపీగా ఉంటాము. కింద అమ్మోళ్ళది ఇల్లు చాలా పెద్దది, 3 బెడ్రూమ్, దట్టు 200 స్క్వేర్ ఫీట్ సంథింగ్. మాది వచ్చేసి 1200 స్క్వేర్ ఫీట్సే. కానీ అమ్మోళ్ళది నీట్గా ఉంటుంది, నాది వచ్చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది క్లీన్ చేయడం కోసం. ఎందుకు అని అంటే మా ఇంట్లో సామాన్లు ఎక్కువ, అందరికీ వంట ఇక్కడే జరుగుతుంది కాబట్టి. ఇకపోతే ఈ వీడియోకి ఎండ్కి వచ్చేసాము. ఇఫ్ యూ లైక్ వీడియో, ఏ పాయింట్ నచ్చినా సరే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో నా హాబీ మాత్రమే చేస్తున్నాను, ఇది నా ప్రొఫెషనల్. ఇంతకుముందు యాక్చువల్గా నేను వీడియో ఎడిటర్ని అనమాట, టీవీ ఛానల్స్లో చేసేదాన్ని. పిల్లలు పుట్టిన తర్వాత ఆ జాబ్ స్టాప్ చేశాను. సో ఆ ప్యాషన్, ఆ వర్క్ అనేది మర్చిపోకూడదు అని చెప్పేసి నాకున్న ఇంట్రెస్ట్ కోసం, ఆ ఇంట్రెస్ట్తో ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. దీన్ని ఒకరిద్దరు లైక్ చేసినా చాలు, అది కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడూ కూడా ప్రోగ్రాస్టినేట్ చేయకుండా మన పని మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే మనం హెల్తీగా ఉంటామని నా ఒపీనియన్. బాయ్ బాయ్.